ఇప్పుడేంటంటే ట్రీట్మెంట్స్‌లో చాలా కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. వాటి నేమ్స్ కూడా కొంతమందికి తెలియట్లేదు. ఈ మధ్య కాలంలో రీజనరేటివ్ మెడిసిన్ అని ఒక పదం వింటున్నప్పుడు వాటి గురించి తెలుసుకోవాలని క్యూరియస్ పెరిగింది. ఒకసారి తెలియజేస్తారా? సో ఈ రీజనరేటివ్ మెడిసిన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉందండి. అంటే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అవి. అంటే చాలా డిసీజెస్‌కి క్యూర్ కావాలి అంటే సెల్‌ని రిపేర్ చేస్తున్నారు. ఆ సెల్యులర్ రిపేర్ లెవెల్‌ని మనం ఈస్థెటిక్స్‌లో ఎలా వాడతాం అనేది ఇప్పుడు టాపిక్. సో ఈ కాస్మెటాలజీ క్లినిక్స్‌లో మనం వాడే సెల్యులర్ థెరపీస్ ఎప్పటినుంచో స్టార్ట్ అయినాయి. ఇప్పుడు పీఆర్‌పీ స్టార్ట్ అయినప్పటి నుంచేనో మనకి ఈ ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఈ రీజనరేటివ్ మెడిసిన్ అనేది రిగార్డింగ్ రిపేర్, హీలింగు అండ్ రీజనరేషన్ ఆఫ్ సెల్. ఇప్పుడు న్యూ టెక్నాలజీస్ వచ్చాయని అంటున్నారు అందరూ. ఎందుకంటే ఇంతకుముందు మేకప్ విషయంలో కావచ్చు, ఫేషియల్‌కి సంబంధించి అంటే ఒక మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మిషన్ పవర్ ఎక్కువైపోయింది. అంటే టెక్నాలజీ అనేది చాలా అప్‌గ్రేడ్ అయింది యాక్చువల్లీ. సో స్కిన్‌కి సంబంధించి ఎలాంటి టెక్నాలజీస్ అప్‌గ్రేడ్ అయినాయి అండ్ మన క్లినిక్‌లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో ఇప్పుడు కొత్తగా వచ్చే టెక్నిక్స్ అన్నీ సెల్యులర్ లెవెల్లో వర్క్ చేస్తున్నాయండి. సో సెల్యులర్ లెవెల్లో వర్క్ చేసేవన్నీ సెల్ని కొత్తగా రీజనరేట్ చేసి, అలాగే రిపేర్ చేసి, ఏవైతే డ్యామేజ్డ్ సెల్స్ ఉంటాయో వాటిని రిపేర్ చేసి, అలాగే కొత్త సెల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో దీన్ని మనము ఈస్థెటిక్స్లో ఎలా యూజ్ చేస్తున్నాం అనేది చెప్పుకుందాం. మనం రెగ్యులర్గా వాడేది పీఆర్పీస్. పీఆర్పీస్లో ఏంటంటే న్యూ సెల్ని రిపేర్ చేయగలవు, న్యూ సెల్ని క్రియేట్ చేయగలవు. అంటే కొలజన్ రీమోడలింగ్ కానీ, న్యూ బ్లడ్ సప్లై ఇవ్వడం కానీ ఆ టిష్యూకి. సో ఇవన్నీ ఎప్పటి నుంచో వాడుతున్నాము. దీనికంటే మోర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి వచ్చినాయి. వాటిలో ముఖ్యంగా ఎక్సోజోమ్స్, పిడిఆర్ఎన్, పిఎన్, అలాగే నాడ్, ఎన్ఏడి. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీను మనకి రీజనరేటివ్ థెరపీ కింద లేదా సెల్ థెరపీ కింద వస్తాయి. పీఆర్పీ ట్రీట్మెంట్స్‌కి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ నుంచి, వాళ్ళ సెల్స్ నుంచి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఏం ప్రాబ్లమ్ ఉండదు. మన బాడీ నుంచే వస్తుంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. సో వాట్ అబౌట్ పీఆర్పీ ట్రీట్మెంట్స్? సో పీఆర్పీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఎందుకంటే మన సెల్లోంచి మన బ్లడ్లోంచి తీసుకుంటాము. పీఆర్పీ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఇన్ని ఇయర్స్ నుంచి, కాబట్టి పీఆర్పీ బెస్ట్. కానీ దాని తర్వాత కూడా మోర్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అనేవి వచ్చినాయి. కొన్ని స్టెమ్ సెల్స్ నుంచి డిరైవ్ అయ్యేది, అంటే వేరే హ్యూమన్ బాడీ నుంచే తీసేవి, అవి ఎంబ్రియోనిక్ సెల్స్ కానీ స్టెమ్ సెల్స్. సో వీటి నుంచి తీసేవి, అలాగే ప్లాంట్స్ నుంచి తీసే స్టెమ్ సెల్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో వీటి నుంచి ఎక్సోజోమ్స్ అనేవి డెవలప్ చేశారు. అలాగే పీడిఆర్ అనేది సాల్మన్ ఫిష్ నుంచి, ఆ సాల్మన్ ఫిష్ స్పర్మ్ నుంచి తీస్తారు. సో తీసి మనకి మన బాడీలో మన స్కిన్కి ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ ఏరియాలో ఉన్న సెల్స్ అనేవి రెజ్యునేట్ అవుతాయి, అలాగే రిపేర్ అవుతాయి. సో అదొకటి. అండ్ పిఎన్ కూడా సాల్మన్ ఫిష్ నుంచే తీస్తారు. సో దీంట్లో ఇంకొంచెం థిక్, పీడిఆర్ఎన్ కంటే ఇంకా థిక్ మెటీరియల్ వస్తుంది. సో మోర్ ఎఫెక్టివ్, మోర్ డీపర్ లేయర్లో వర్క్ చేస్తుంది పిఎన్. అలాగే ఎన్ఏడి ఆర్ నాడ్ డ్రిప్స్. సో ఇవన్నీను మనకి ఎనర్జీని స్టిమ్యులేట్ చేయడానికి. సో ఇవన్నీ సెల్యులర్ థెరపీ లెవెల్స్. ఎక్సోజోమ్స్ అన్నారు ఇప్పుడు మీరు. ఏ విధంగా వచ్చింది? అసలు అది ఎలా యూజ్ అవుతుంది? ఎక్సోజోమ్స్ అనేవి మన స్కిన్ని రీజనరేట్ చేసినప్పుడు కాస్మెటాలజీలో లేదా ఈస్థెటిక్స్లో స్కిన్ లిఫ్టింగ్కి యూజ్ చేస్తాము, అలాగే కొలజన్ రీప్రొడక్షన్కి యూజ్ చేస్తాము. ఏదైనా డ్యామేజ్డ్ సెల్స్ ఉంటే, అంటే మనకి కొంత స్కిన్ లిఫ్టింగ్ కానీ, డల్ స్కిన్ ఉంది, అలాగే హెయిర్ మనకి డ్యామేజ్ అయిపోయింది, ఆండ్రోజెనిక్ ఎలోపేషియా వచ్చింది, లేదు లైక్ టీలోజెన్ ఫేజ్లో ఉంది, డార్మెంట్ ఫాలికల్స్ ఉన్నాయి, వీటన్నిటిని స్టిమ్యులేట్ చేస్తుంది ఎక్సోజోమ్స్. ఫేస్కి యూజ్ చేస్తాము, అలాగే స్కిన్ కూడా, హెయిర్కి కూడా యూజ్ చేస్తాము. రెండింటికి యూజ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో పీడిఆర్ఎన్ థెరపీ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పీడిఆర్ అనేది కొరియన్ ట్రీట్మెంట్స్లో ఎక్కువ వాడుతున్నారు. ఇవి సాల్మన్ ఫిష్ నుంచి, స్పర్మ్ నుంచి తీస్తారు. సో ఇవి తీసినప్పుడు వాటిని మనకి స్కిన్లోకి మీసోథెరపీ కానీ ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తారు. అలాగే అండర్ ఐ రెజ్యునేషన్కి యూజ్ చేస్తాము, అలాగే యాంటీ ఏజింగ్ కింద యూజ్ చేస్తాము. స్కిన్ దానివల్ల సాఫ్ట్ అండ్ సపుల్గా తయారవుతుంది. అలాగే ప్లంపింగ్ ఎఫెక్ట్, అంటే స్కిన్ బాగా రింకిల్డ్ అయిపోయి మనకి డల్ స్కిన్ ఉందనుకోండి, దానికి హైడ్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి కానీ, అలాగే సాఫ్ట్ స్మూత్ స్కిన్ రావడానికి కానీ, టైట్ స్కిన్ రావడానికి కానీ యూజ్ అవుతుంది. సో పాలీన్యూక్లియోటైడ్స్. సో వీటిని మనం ఇంకొంచెం డీపర్ లెవెల్స్లో ఇస్తాము. సో సెల్ లెవెల్ రిపేర్ అనేది ఇది బాగా చేస్తుంది. చేసినప్పుడు మనకి స్కిన్ పీడిఆర్ఎన్ కంటే ఇంకొంచెం పిఎన్ ఇంకొంచెం డెప్త్లో వర్క్ చేస్తుంది. సేమ్ ఎఫెక్ట్సే కానీ
మోర్ ఎఫెక్టివ్. నాట్ డ్రిప్స్ అని కూడా వింటున్నాం అసలు. నాట్ డ్రిప్స్ అనేవి మనకి ఫెటిగ్ అంటే మనము ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం స్కిన్ సెల్స్ అనేవి ఏజింగ్ ప్రాసెస్లోకి వెళ్తాయి. అంటే వాటిలో రిప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి మన బాడీలో. సో వీటిని మన ఎనర్జీ బూస్టప్ కోసం వాడతాము. అలాగే ఎన్ఏడిలోంచి మనకి ఏటీపీస్ అనేవి డిరైవ్ అవుతాయి. ఏటీపీస్ స్కిన్ మన బాడీలో ఎనర్జీని బూస్ట్ చేస్తాయి. అట్లాగే బ్రెయిన్ ఫాగ్ అంటే బ్రెయిన్కి కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ కానీ మెంటల్ స్టేట్ని కానీ ఇంప్రూవ్ చేస్తాయి. అట్లాగే మన కొంచెం ఆటిస్టిక్ చిల్డ్రన్లో కానీ కొంచెం ఎగ్జర్షన్ ఉన్నప్పుడు మన బాడీ ఎగ్జర్షన్ లోనైనప్పుడు వీటన్నిటికీ మనకి ఎన్ఏడి డ్రిప్స్ అనేవి యూజ్ అవుతాయి. చెప్పిన ప్రతి ఒక్కటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేసినటువంటి ట్రీట్మెంట్స్. ఈ ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి అంటే ఆల్ టైప్స్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసే అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయా లేదంటే హై రేంజ్ ప్రైజెస్ ఉంటాయి? ఇవి మీడియం రేంజ్ ప్రైజెస్ అంటే ఎన్ఏడి అయితే కాస్ట్లీ ఉంటుంది. ఎన్ఏడి డ్రిప్స్ అయితే అవి ఓన్లీ హాస్పిటల్స్లోనే మనం ఇస్తాం. ఎందుకంటే 2 to 3 hours డ్రిప్ స్లోగా ఏటీపీస్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి. సో మన బాడీలోకి 3 hours ప్రొసీజర్ ఉంటుంది. అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే హెడేక్ కానీ వామిటింగ్ నాసియా కానీ అలా ఉంటుంది కాబట్టి కొంచెం హాస్పిటల్స్లోనే ఇస్తాం కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ క్లినిక్ సెటప్స్లో వీ డోంట్ అడ్వైజ్. ఈ ఎక్సోజోమ్స్ అండ్ పీడిఆర్ఎన్ పిఎన్ రెగ్యులర్ క్లినిక్ సెటప్స్లో వీ కెన్ గివ్. కాబట్టి మీడియం ప్రైజెస్ ఉంటాయి. టూ మచ్ హై ప్రైజెస్ ఉంటాయి. అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. 8,000 9,000 పర్ సెషన్ ఉంటుంది. 3 to 4 సెషన్స్లో మీ స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ట్రీట్మెంట్స్లో ఏ ట్రీట్మెంట్ అయినా నచ్చి కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలంటే మిమ్మల్ని కలవాలంటే ఎట్లా? సో మనకి 24/7 నెంబర్స్ ఉంటాయండి. టెలికాలింగ్ ఫెసిలిటీ ఉంటుంది. సో వాళ్ళు రిప్రజెంటేటివ్స్ కెన్ ఆన్సర్ యువర్ కాల్స్.